హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చెప్తాను కొన్ని వాస్తవాలు. ఉగాది అనగానే మనకు మొదట గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి మరియు పంచాంగం, అవునా కదా? ఉగాది గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో, చరిత్ర ఏం చెప్తుందో క్లుప్తంగా మనం తెలుసుకుందాం. సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర ఉన్న వేదాలను దొంగలించి సముద్రపు అడుగున దాచిపెట్టాడని, అప్పుడు శ్రీ మహావిష్ణువు మొదటి అవతారమైన మత్స్యావతారాన్ని ధరించి సోమకాసురుణ్ణి వధించి వేదాలను తిరిగి బ్రహ్మకప్పగించిన రోజుని ఉగాది అని పురాణాలు చెబుతున్నాయి. అలాగే చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడని, కాలాన్ని అనగా సంవత్సరాలు ఋతువులు ప్రారంభించాడని పురాణాలు చెప్తున్నవి. తెలుగు సంవత్సరాల వెనుక కూడా ఒక కథ ఉంది. నారద మహాముని ఒకసారి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి ఒక రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది సంతానం జన్మిస్తారు. ఒకసారి ఆ రాజు తన సంతానంతో యుద్ధానికి వెళితే అందరూ చనిపోతారు. అప్పుడు నారదుడు విష్ణువుని ప్రార్థించగా విష్ణువు కరుణించి నీ పిల్లలు 60 మంది 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని వరమిస్తాడు. ఫ్రెండ్స్, ఈ విధంగా తెలుగు క్యాలెండర్ ప్రకారం మొత్తం 60 సంవత్సరాలు ఉంటాయి. ఇవి ప్రభవనామ సంవత్సరంతో మొదలై అక్షయనామ సంవత్సరంతో ముగుస్తాయి. ఈ 60 సంవత్సరాల చక్రం ప్రతిసారి మళ్ళీ మొదటి నుండి మొదలవుతుంది. ఒక్కొక్క సంవత్సరానికి 6 ఋతువులు 12 నెలలు ఉంటాయి. కొత్త సంవత్సరం ప్రారంభమైన రోజున ఉగాది పండుగ జరుపుకుంటున్నాం. అలాగే చరిత్ర ప్రకారం శాలివాహన చక్రవర్తి విక్రమాదిత్యుడి పైన శౌర్య పరాక్రమాలతో విజయం సాధించి చైత్రశుద్ధ పాడ్యం నాడు పట్టాభిషిక్తుడైన రోజున ఉగాదిగా జరుపుకుంటారని చరిత్ర చెప్తుంది. ఏది ఏమైనా చరిత్రను పురాణాలను మనం గౌరవిద్దాం. ఈ రోజున 6 రకాల రుచులు అనగా తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు రుచులతో పచ్చడి చేసుకుంటారు. జీవితంలో కూడా కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలని ఈ పచ్చడి ఉద్దేశం. ఇదే రోజు పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది తెలుగు సంవత్సరానికి మొదటి రోజు కావడంతో పాత సంవత్సరపు పంచాంగం మారిపోయి కొత్త పంచాంగం వాడుకలోకి వస్తుంది. వాడుకలోకి వచ్చిన కొత్త పంచాంగాన్ని పంచాంగకర్త, సిద్ధాంతి, జ్యోతిష్కులు వంటి వారెవరైనా చదివి శుభాశుభ ఫలాలు వివరించి వినిపిస్తారు. అలాగే కొంతమంది మన టైం బాలేదు, మనకు కాలం కలిసి రావడం లేదు అని అనుకుంటారు కదా. అందుకని కలియుగానికి అధిపతి అయిన కాలపురుషుణ్ణి పురుష సూక్తంతో ప్రసన్నం చేసుకుని విష్ణు సహస్రనామం చేస్తారు. దీనివల్ల అంతా మంచి జరుగుతుందని వారి ఉద్దేశం. ఫ్రెండ్స్, ప్రతి ఉగాది మీకు మంచి చేయాలని కోరుకుంటూ దిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ పద్దు సైనింగ్ ఆఫ్. We will meet again with another topic.